కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది అయితే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది దేశవ్యాప్తంగా. మొన్న వందే మాతరం గురించి అంత చర్చ జరిగిన పార్లమెంట్లో. అలాగే ఇప్పుడు తాజాగా ఉపాధి హామీ పథకం పేరు మార్పు వెనక కూడా కీలక నిర్ణయం భవిష్యత్తులో ఇంకా ఉండబోతున్నాయా అనేది. ఎందుకంటే గాంధీ పేరు ఇప్పటికే తొలగించారు ఉపాధి హామీ పథకం పేరులో అనేది. తాజాగా వాళ్ళు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అని పెట్టారు. ఇంతకుముందు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అని ఉండేది అనేది, అందులో మహాత్మా గాంధీ అనే పేరు తీసేశారని. వాస్తవానికి ఇప్పటికే మనకి కరెన్సీ నోట్ల మీద కూడా గాంధీ గారి బొమ్మలు ఉంటాయి. భవిష్యత్తులో నోట్లు మారుస్తారు, లేదంటే గాంధీ గారి బొమ్మ కూడా తీసేసి ఆలోచన చేస్తున్నారు. ఇదంతా ఒక పెద్ద చర్చ అయితే నడుస్తోంది. అంటే ఎన్నికలకు ముందు తీసుకునే కొన్ని సంచలన నిర్ణయాలకు ఎప్పటి నుంచే బాటలు వేస్తున్నారు అని అనుకోవాలా? కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ఏంటి? ఇది కాంగ్రెస్ వ్యతిరేకించడంతో పాటు దీన్ని భవిష్యత్తులో ఇదే కనుక జరిగితే ఒక ఉద్యమంగా కూడా ఏమన్నా మారుతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, పేర్లు మార్చిన ఒకే రాష్ట్రాల్లో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా చూసాం. వైసీపీ పేర్లు వీళ్ళు మార్చడం, వాళ్ళ పేర్లు వేసి అది పక్కన పెడితే కేంద్రం కూడా ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం అంటే రేపొద్దున భవిష్యత్ రాజకీయాల కోసమా, వేరే ఆలోచన ఏమన్నా ఉందా? ఇక్కడ కూడా బ్రాండ్ మార్చుకోవడం కోసమేనా? అసలు విషయాన్ని నుంచి డైవర్ట్ చేయడానికి ఆడిన గేమ్ ఇది. ఆ ట్రాప్లో పడి పిచ్చోళ్ళు లాగే అందరూ దాని వైపు తిరుగుతున్నారు. అసలు టాపిక్ ఏంటి అక్కడ? ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం అనేటటువంటిది వాస్తవంగా మొదట్లో ఎందుకు పెట్టారంటే, మన దగ్గర ప్రతి ఏడాది కూడా రైతుల దగ్గర నుంచి బియ్యం కొనుగోలు చేసేది ప్రభుత్వం. ఇప్పటికి కూడా చేస్తుంటుంది కదా. ఎంత అని చెప్పేసి ఒక రాష్ట్రం దగ్గర నుంచి ఆ చేసిన బియ్యం ఏం చేసుకోవాలి? దీని కింద ఇవ్వాలి, రేషన్ కింద. అవి పోను మిగిలి బోల్డ్ అంత ఉంటున్నాయి. అవి ఏం చేసుకోవాలి అర్థం కాక గోడౌన్స్ అన్ని నిండిపోయి తీసుకెళ్ళి సముద్రంలో షిప్లో పట్టుకుపోయి సముద్రంలో పారబోసేసేది బియ్యం. అంటే కొని పారిపోయడం, రైతుల్ని కాపాడుకోవడం కోసం కొనటం, అవి ఏం చేయాలో అర్థం కాక పారిపోయడం. ఇలా పారబోసే వాటిని కొన్ని రోజుల పాటు అయితే అదే మన ఆఫ్రికన్ కంట్రీస్కి ఉచితంగా ఇచ్చేవాళ్ళు. అయితే ఈ ఉచితంగా ఇస్తున్నారని మన బియ్యం ఎక్స్పోర్ట్స్ ఆగిపోతున్నాయి. కాబట్టి ఆ బియ్యం ఎగుమతులు ఆగి మళ్ళీ వ్యాపారాలు దెబ్బతింటే మళ్ళీ రైతుకే నష్టం అన్న ఉద్దేశంతో తీసుకెళ్లి సముద్రంలో పారపోస్తూ వచ్చారు. ఈ విషయం మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది అప్పట్లో సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు అప్పుడు నిలదీసింది, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. ప్రభుత్వం ఒప్పుకుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలోనే ఒప్పుకున్నారు. అవునండి, మేము పారబోస్తున్నాం, ఏం చేయాలో తెలియక అని చెప్పేసి. అయితే ఓ పని చేయండి, దానికి పేదవాళ్ళకే పంచండి ఉచితంగా, ఎవరికన్నా పని ఏదైనా చిన్నపాటి పని చేయించుకుని వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంది. దానికి ఒక ఫార్ములా తీసుకురమ్మని చెప్పి ఆదేశించింది. అప్పుడు వాజ్పేయి హయాంలో ప్రారంభించిందే పనికి ఆహార పథకం. నువ్వు పని ఉన్న రోజుల్లో ఓకే జీతాలు తీసుకో, పని లేని రోజుల్లో పని కల్పించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది 100 రోజుల పాటు. ఎందుకంటే మీకు పల్లె ప్రాంతాలు మీకు బాగా తెలుసు, పల్లెల్లో రోజు పని ఏమి ఉండదు. వ్యవసాయ కూలీలకి నాట్లు వేసేటప్పుడు పొలాలు ఉన్నదాన్ని బట్టి ఉంటాయి. ఒక 15 రోజుల, 20 రోజుల, నెల రోజుల, 2 నెలల, 3 నెలల అన్నట్టు. ఆ తర్వాత నాట్లు వేసేసాక ఇంక కూలీతో ఏం పని? మళ్ళీ మధ్యలో తడేప్పుడు, లేకపోతే అది కూడా కొంతమందే కావాలి. మళ్ళీ కోతలప్పుడు ఫుల్ ప్లేటెడ్గా కావాలి. మిగతా టైంలో మందు కొట్టడానికో లేకపోతే దీనికి ఎంతమంది కూలీలు అవసరం అవుతారు? అతి తక్కువే అవసరం అవుతారు. కాబట్టి ఏడాదిలో అప్పుడు ఒక నెల చేస్తే మిగతా 10 నెలలు ఏం చేయాలి? ఏం తినాలి? లేదా అప్పుడు ఒక 2 నెలలు, ఇప్పుడు ఒక 2 నెలలు చేస్తే మిగతా రోజులు ఏం తినాలి? ఇక్కడ కాకపోతే ఇంకో చోట పని ఉన్న చోటకి పోతూ ఉన్నారు. అలా పోయే వాళ్ళకి వాళ్ళ ఊళ్ళోనే అంత డబ్బులు అంత పని చేయించుకుని అంత బియ్యం ఇవ్వటం, అది ఉపాధి హామీ పథకం మొట్టమొదటి పెట్టినటువంటి. దాన్ని ఆ తర్వాత పనికి ఆహార పథకం నుంచి ఉపాధి హామీ పథకం అని మార్చారు. ఉపాధి హామీ పథకం నుంచి నరేగా అని పెట్టారు. అసలు గాంధీ గారికి దీనికి ఏడు సంబంధం నాకు తెలియకడుతాను. గాంధీ గారు చెప్తే అన్న చేశారు. ఇది అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ప్రారంభమైనటువంటి ఉపాధి హామీ పథకం. అది పనికి ఆహార పథకం. దానికి గాంధీ గారికి ఏంటి సంబంధం? కాంగ్రెస్ వచ్చి ఆ పేరు పెట్టేసుకుంది. ఏంటంటే ప్రధానికి గాంధీ అంటే అదేదో నిజంగానే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అన్నట్టుగా. చివరికి ఆళ్లే గాంధీలు అంటే ఆళ్లే గాంధీలు కదా, ఆళ్లే నకిలీ గాంధీ. ఒరిజినల్ గాంధీకి సంబంధించిన వారసుల ఇల్లు కాదు కదా. వీళ్ళు ఎవరు వారసులు? గాంధీ వారసులు. ఎవరా గాంధీ? ఫిరోజ్ గాంధీ. ఫిరోజ్ గాంధీ అనేటటువంటి ఆయన ఇందిరాగాంధీ భర్త కాబట్టి వారసులు. ఓకే, మధ్యలో ప్రియాంక గాంధీ ఎందుకు అయింది? ప్రియాంక వాద్రా కదా మరి అక్కడ. ఇందిరా గాంధీ, ఇందిరా నెహ్రూ అని పెట్టుకోవాలి కదా, తండ్రి పేరు నుంచి పెట్టుకుంటే. నెహ్రూ కూతురు గారు రాజకీయాల్లోకి వచ్చింది. ఫిరోజ్ గాంధీ వారసురాలుగా కాదు కదా వచ్చింది. కానీ ఫిరోజ్ గాంధీ పేరుని తన పక్కన పెట్టుకుంది గాంధీ అని, ఇందిరా గాంధీ అని. ఎందుకు? నిదానం గాంధీ కాస్త గాంధీ అయిపోయాడు. గాంధీ కాస్త అసలు గాంధీ ఇల్లే అన్నట్టు. అంతకంటే ఫేకింగ్ ఏమైనా ఉంటుందా? అదంతా ఒక ఎత్తు.
ఆ పేరు తీసుకొచ్చి దీనికి పెట్టడం ఏంటి? ప్రతిదానికి గుడ్డెదు చేలో పడ్డట్టు ఈ పేర్లు పెట్టడమేనా? నువ్వు ఆ పేరు పెట్టా వీళ్ళు తీసేశారు, సింపుల్. ఇందులో ఇంకా పెద్ద చర్చ ఏంది? అది ఏమన్నా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉండి గాంధీ గారి పేరుతో నడుస్తా గాంధీ గారి చేతుల మీద ప్రారంభించిన పథకం అనుకుంటే ఒక అర్థం పార్థం ఉంది. గాంధీ గారి పేరు నువ్వు మధ్యలో యాడ్ చేసి వాళ్ళు మధ్యలో పీకేశారు. ఉపాధి హామీ పథకం అని ఉండేది గతంలో, పనికి ఆహార పథకం అని ఉండేది. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే పంది కొక్కుల్లో తినేశారంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకళ్ళు తిట్టుకున్నారు. అప్పుడు పనికి ఆహార పథకాన్ని పంది కొక్కులు మింగేసినాయి అని చెప్పేసి. అట్లా పనికి ఆహార పథకం, ఉపాధి హామీ పథకం అనేటటువంటిది పేర్లు 1 by 1 మారినాయి. ఆ తర్వాత నరేగా, ఆ తర్వాత నరేగా పెట్టుకొచ్చారు. అంటే కాంగ్రెస్ పేరు మార్చుకుంది ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాన్ని. ఆ పేరు తీసేసింది, వేరే పేరు పెట్టింది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్. దాంట్లో చర్చించాల్సిందే ఉంది, దాని మీద గొడవ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఉపాధి హామీ పథకంలో ఈ పని దినాల పెంచడం, మార్చడం ఇవన్నీ అంతవరకు ఓకే, అది ఒక రకంగా ఉపయోగకరమే. అదే టైంలో పేరు మార్చేయడం అంటే భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు అంటే 50 ఏళ్లుగా కొనసాగుతున్నవి, 50 ఏళ్లుగా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆ దిశగా ఏమన్నా అడుగులు వేస్తుంది. నేను చెప్తున్నాను కదా, ఇందులో పేరు మార్పు అనేది వివాదం కాదు. వీళ్ళు అనవసరంగా వెళ్ళి ఆ ట్రాప్ లో పడుతున్నారు. మోడీ అది తీసుకురావడం. ఎందుకంటే ప్రియాంక గాంధీ అన్నది కూడా అదే కదా, ఆమె స్టేషనరీ ఖర్చుతో నష్టం తప్ప అంతకు మించి ఏమి ఉండదు పేరు మార్చడం వల్ల. అంటే అలాగే ఉందా అని. ఇప్పుడు దాన్ని నువ్వు ఏ పేరు పెట్టినా మహాత్మా గాంధీ నరేగా అని ఎవడంటలా, ఏమన్నది ఉపాధి హామీ నిధులే కదండి అంటారు, అంతే సింపుల్. నిజంగా వీళ్ళు రేట్ చేసే వరకు చాలా మందికి తెలియదు ఉపాధి హామీ పథకం ముందు మహాత్మా గాంధీ అని పేరు ఉంది కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. అసలు ఇష్యూ కాదు అది. వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు మాట్లాడతారు తప్పించి అసలు పాయింట్ ఐడియా లేదు. అసలు పాయింట్ తీసుకురావాల్సింది ఏంటంటే ఏం చేస్తారు, ఈ బియ్యాన్ని మళ్ళీ పారబోస్తున్నారా? దానికంటే కూడా ఇప్పుడు ఇప్పటిదాకా ఏమైపోయిందంటే గత 10-15 ఏళ్లుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉపాధి హామీ పథకం వలన చాలా నష్టపోతున్నామని చెప్తున్నాయి. ఎందుకంటే ఉపాధి హామీ పథకం వలన రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లు వేసుకుంటున్నాయి, చిన్న చిన్న పనులని ఈ పేరుతో కేంద్రం నుంచి డబ్బులు నొక్కేస్తున్నాయి. కానీ అసలు జరుగుతున్నటువంటిది ఏంటి? నిజమైనటువంటి కూలీలకు ఇస్తున్నారా? ఇది పని లేనటువంటి కూలీలకు ఇవ్వాలి ఇది. కానీ భవన నిర్మాణ కార్మికుల పేరుతో వాళ్ళ పేరుతో రాసేయడం అయిపోతుంది. ఇక్కడ ఒరిజినల్ గా దీనివల్ల ఏమైపోతుంది, ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి కదని పని పాట మానేసుకుని కూర్చునే వాళ్ళు ఎక్కువైపోయారు. దాన్ని ఇప్పుడు నిరోధిస్తున్నారు. ఇప్పుడు ఉపాధి హామీ పథకం అనేటటువంటి దాంట్లో ఇప్పుడు 2 రకాల రిస్ట్రిక్షన్స్ వల్ల నాకు తెలిసి వచ్చే ఏడాది 40% పనులు కూడా జరగవు ఉపాధి హామీ కింద. నెంబర్ 1 రిస్ట్రిక్షన్ ఏంటయ్యా అంటే నువ్వు ఒక పనికి 50 లక్షలు మించకూడదు. ఇదివరకు ఏంటంటే 1.5 2 కోట్ల పనులు మామూలుగా వేసే రోడ్లు కూడా ఈ పథకం కింద తోసిపడేస్తున్నారు. అలా కాకుండా 50 లక్షలు మించకూడదు. ఏది మెటీరియల్కి అందులో 30% ఇస్తారు. పోను మిగతాది కూలీ డబ్బులు ఏం చేయాలా? నువ్వు 30 లక్షల రూపాయలు ఇక్కడ రోడ్డు వేయాలనుకున్నావు, ఈ రోడ్డుని కావాలంటే మళ్ళీ ముక్కలు చేసి చేస్తారనుకోండి, అది ఓకే. రోడ్డు ఇక్కడ నుంచి బిగిన్ చేసేటటువంటి సందర్భంలో నీకు రా మెటీరియల్కి కావాల్సినటువంటి డబ్బులు ఇస్తారు వాళ్ళు. అది వేసిన తర్వాత నెక్స్ట్ రోడ్డు అంతా వెయ్యాలి. అది పూర్తి చేసిన తర్వాత డబ్బులు తీసుకోవాలి. ఇది పని ఎవరు చేయాలి? ఉపాధి హామీ కూలీలు చేయాలి. కానీ వాళ్ళు చేయకుండా మిషనరీతో చేసేసి వీళ్ళ పేర్లతో పంపిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, నువ్వు వాళ్ళ పేరే పెట్టు, వాళ్ళు అక్కడ పని చేస్తుంటే మస్తర్ది ఫోటోది యాప్లో అప్లోడ్ చేయి. ఆ తర్వాత వర్క్కి సంబంధించినటువంటి కమిట్మెంట్ ఎంత అనుకున్నారు, ఎంత పూర్తయిందో చెప్పు, పూర్తయిన వరకు నిధులు ఇస్తా ఉంటాం. ఇది జరిగితే 100కి 90% ఏ పని జరగదు. డబ్బులు రొటేషన్ ఆగిపోయినట్టే, తింటాం కట్ అయినట్టే, తగ్గుతుంది అంతే. శాంతబోదు కరప్షన్. ఒక రకంగా పనుల్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి సార్. ఉపాధి హామీ ఒకప్పుడు పనులు వేరు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనులు వేరు. అప్పుడు పంటలకు సంబంధించి పంట కాలంలో పంట బోధులు మేము పత్రికలు చేసినప్పుడు అవి ఉండేవి ఎక్కువ. ఇప్పుడు మొత్తం పనులు కూడా చాలా మారిపోయినాయి. అంటే ఇప్పుడు ఈ పేర్లు మార్చడం, ఈ పనులు ఒక రకంగా ఇప్పుడు పెంచారంట. దీంట్లో భాగంగా పని దినాలు పెంచడం కూడా మంచిదే, కాకపోతే నిజమైన వాళ్ళకే దక్కుతుంది. ఇందులో కూడా భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి. అదే అనేది వాస్తవంగా ఉపాధి హామీ పథకంలో 100కి 20% నిజాయితీగా పని జరుగుద్ది, 80% కుంభకోణమే. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లించి వాడుకుంటున్నాయి అంతే. ఇప్పుడు దానికి చెక్ పడుతుంది. ఇప్పుడు 40% వీళ్ళు ఇవ్వాలన్నప్పుడు పని 3 వంతులు కరెక్ట్ అయినయే చేసుకుంటారు. ఇప్పుడు పోలవరం మంది కాదు కాబట్టి 55,000 కోట్లు అడిగాం. మంది అన్నప్పుడు అయితే 16,000 కోట్లే చెప్పాం. రాష్ట్రం ఎట్టించాలన్నప్పుడు 16,000 ఏంటి 14,000 కోట్లే చెప్పాం. కేంద్రము 10 పైసలతో సహాయిస్తుంది, రిహాబిలిటేషన్తో సహానగానే 55,000 కోట్లు తీసుకెళ్ళాం. ఇప్పుడు ఉపాధి హామీదైనా అంతే.
మనది కాదు కదా అని ఊరంతా దేకేశారు ఇప్పుడు. ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఏమైనా భారం తగ్గించుకుంటుందా? దారం తగ్గించడం కాదు, బాధ్యతని గుర్తు చేస్తుంది. నువ్వు డబ్బులు బాధ్యత అడుగుతున్నావు, పెడుతుందా ఇస్తున్నావు, వీళ్ళ మీద? నీ డబ్బులు లేకపోయేటప్పటికి విలువ తెలియట్లా నీకు, దాన్ని నువ్వు కూడా పెట్టు. చిల్లర కొట్టు మన చేతికి ఇచ్చి నువ్వు నడుపుకోరా అంటే మన పెట్టుబడి కాదు కాబట్టి మనం మన ఇష్టం వచ్చినట్టు నడుపుతాం. అదే నీకు 50 నాకు 50 రా అన్నాం అనుకోండి, జాగ్రత్తగా ఆలోచిస్తాం, ఆ వ్యాపారాలు దిగాల. ఇప్పుడు అదే చేస్తున్నారు అన్నమాట. సార్, భవిష్యత్తులో ఒక కీలక నిర్ణయం అన్న తీసుకోబోతుందని సంకేతం. అంటే ఇప్పుడు మొన్న వందే మాత్రం గురించి జరిగిన చర్చ కానీ ఇవన్నీ చూస్తే త్వరలో గాంధీ బొమ్మ కూడా ఏమన్నా కనుమరుగయ్యే అవకాశం ఉంటుందా నోట్ల కాగితాల మీద? ఆ చర్చ కూడా అదేమి ఇప్పుడే చెయ్యరు. దాంట్లో చేయాలంటే స్ట్రాటజిక్గా సింపుల్, నిదానంగా. ఇప్పుడు ఏదో మొన్న జరిగినటువంటి స్వర్ణోత్సవ శిబిరాలు ఇవి ఉన్నాయి కదా, స్వర్ణోత్సవ బిళ్ళ ఇవన్నీ కూడా అట్లాంటివి ఏమన్నా వేసి కొన్ని నోట్లు ముద్రించి చాలా మందిలోకి తెస్తుంది. అట్లా తీసుకొస్తూ నిదానంగా గాంధీ బొమ్మ లేకుండా తీయచ్చు. లేదో పక్కన గాంధీ బొమ్మ పెట్టి రెండో పక్కన ఇట్లా పెట్టి అయినా చెయ్యొచ్చు. చెయ్యాలనుకుంటే పెద్ద కష్టం కాదు. కాకపోతే అదంతా అంటే దానికి చట్ట సవరణ చేయాలి, ఏమక్కర్లేదు, సింపుల్ అయిపోతుంది. దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దానికి అదే రాజ్యాంగం అంశం కాదు, ప్రభుత్వాల వ్యక్తిగత. అంటే ప్రతిపక్షాలు వ్యతిరేకించడం, ఓటింగ్ విధానం సంబంధం లేదు. వాడేవాడు వ్యతిరేకించడానికి, నోటు చలామణి వద్దా లేదా అంతవరకే. రిజర్వ్ బ్యాంక్ ముద్రించేస్తానంటే కాదనే సీన్ ఏమి ఉండదు. అదే మొన్న 2000 నోటు 1000 నోటు ఎలా రద్దు చేసి 500 నోటు కొత్తది తెచ్చారో సేమ్ ప్రాసెస్ చేసేయచ్చు చేయాలనుకుంటే. కానీ ఒకటి, ఇదంతా మోడీ ప్రభుత్వానికో లేదంటే బీజేపీకో వ్యతిరేకత వచ్చే అంశాలు కాదా? అదేం పరిగణలో తీసుకోవచ్చు? ఖచ్చితంగా వస్తుంది వ్యతిరేకత. ఎందుకంటే ఉపాధి హామీ పేరుతో కొంతమంది బతికేస్తున్నారు. ఇప్పుడు బతికే అవకాశాలు కొద్దిగా కష్టం అవుతాయి. కాబట్టి ఈ కోపం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకి ఇద్దరికి కూడా ఇబ్బంది, జనసేనకి తెలుగుదేశానికి. అంటే ఎన్డీఏతర రాష్ట్రాల్లో ఇది రేపొద్దున వీళ్ళకి ఇదే పెద్ద ఎదురు దెబ్బ. అదే అనేది ఖచ్చితంగా అది ఎదురు దెబ్బ కాదన్నది భవిష్యత్తు తెలుస్తుంది. నిజంగా వీళ్ళు కనుక పేదవాళ్ళకే పనులు ఇచ్చి చేయించుకుంటా ఉంటే మోడీ ప్రభుత్వం ఇప్పుడు 60% పనులు 40% వాళ్ళ డబ్బులు అన్న ప్రకారం అయితే దెబ్బతింటుంది. అలా కాకుండా ప్రాక్టికల్గా చేసే వాళ్ళకైతే ఏ ప్రాబ్లం ఉండదు. అదే కదా, రైట్. చూద్దాం, నిజంగా భవిష్యత్తులో కీలక మార్పులు, కీలక నిర్ణయాలు ఏమన్నా ఉంటాయా మోడీ ప్రభుత్వం తీసుకోబోతుందా? ప్రస్తుతం అయితే ఇక్కడ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వల్ల ఈ పథకానికైతే పెద్దగా వచ్చిన నష్టం ఏమీ లేదు, ఇంకా ఉపయోగమే కానీ భవిష్యత్తులో ఇదే ముందుకు వెళ్ళి గాంధీ బొమ్మ మారుస్తారా, పేరు మారుస్తారా, నోట్లు కూడా మార్పులు వస్తాయా, ఈ చర్చ అయితే నడుస్తుంది. ఆ దిశగా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా కేంద్ర ప్రభుత్వం, చూడాలి.